అంతే అండి. నేను చేసినంత వేస్ట్ అయితే అదే ఇప్పుడు అట్లా కూర్చొని వేయలేం కదా మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి ఇటుకలు ఎట్టేయాలి. బయటికి రా, బయట చేసినావా? క్లీన్ చేసి వేసేయండిరా. అందుకే కదా అది కాదురా, అందుకే నేను వేసాను. నేను అనివే నెయ్యినే కింద వేసిన మట్లే ఎక్కడ వేసినా సరే ఇనిమే నేటి వేసి తినేయడానికి ఉండదా? అని వేసి అనిమే ఇంకోటి వేసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ వేసి ఉన్నాము. ఎక్కడికి వెళ్ళి ఇది పని చేస్తాం. 11 మంది ఇట్లా కూర్చొని తొక్కేసి 20 నూడెలు ఎట్టి తినేస్తారు. అందుకనే క్లీన్ చేసాం కదా మమ్మీ. మార్నింగ్ క్లీన్ చేసావా? అదంతా క్లీన్ చేసాం. మొత్తం మట్టి దుమ్ము ఉండే. ఇది అయిపోయాక చెప్పాం మళ్ళీ ఈ క్లాత్ నీట్గా క్లీన్ చేసి మళ్ళీ అయితే పెట్టుకుంటాం. తర్వాత కన్నా పనికి వస్తుంది. ఇంకోటి కూడా ఉందా ఇట్లాంటిది? అలా తూరిగా వచ్చేసి అంతే గాజులోడు కాదు. దీని పేరు ఏదో పేరండి. అప్పుడు ఇవి అస్సలు దొరికేవి కాదు. గాజులోడు అంటే పెద్దగా ఉంటుంది. దీనికి ఎటో అంటారు అవి. బొడ్లోడు గాజులోడు అని పేరు పెట్టి తూరెచ్చా వాడు నాయన ఎండలో ముళ్ళు మీద పడిపోయి పట్టుకునే తూరే తెలుసా? ఎగరేసేది. ఒక్కోసారి ఆ తోక తాడు కడితే తోక కట్ అయిపోయేది. అట్లాంటి పురుగులు ఇప్పుడు అట్లా కనిపించట్లేదు. ఇంకా ఎప్పుడు తెలుసా? ఎక్కువ వర్షం వస్తేనే వస్తాయి కదా మళ్ళీ. ఇంకా విలేజ్ లోని కాలువలు అట్లాంటి దాంట్లోనే ఉంటాయి. మళ్ళా జూన్ జూలైలో వస్తాయి. ఎక్కువ కాలువ ఇట్లాంటి ఉంటే వస్తాయి కదా వర్షాకాలము. ఇక్కడైతే కనబడట్లేదు. ఊర్లో వెళ్తారు. ఒడియాలు 3 weeks నుండి పెడతాను అనుకుంటున్నారా? అప్పుడు నా అకౌంట్లో బాగాలేదా? మొన్నటి వారం వాతావరణం మీ అయ్యికి రాత్రి చూడమంటే ఈరోజు వాతావరణం బాగాలేదన్నాడు. నిజమే. ఆ రోజు అంతా మొన్న సండే అంతా మబ్బు ఉన్నది. మళ్ళీ మీ అయ్యి ఏమన్నాడంటే నాకు సడన్ డ్యూటీ చెప్పొచ్చు అని అన్నాడు. ఇప్పుడైతే శనివారం నైట్ వస్తాడు కదా, ఆదివారం చెప్పరు కదా. నేను నమ్మానంటే ఎవడో ఫోన్ చేశాడంటే వెళ్ళిపోతాడు. నేను సచ్చి ఊరుకోను. అర్థమైందా? అంతే. నేను ఇదో అన్నావు కళ్ళు మూసి పెట్టిండవు జంపు. ట్యాబ్లెట్లు తెచ్చేస్తా. ఆగి మమ్మీ తెచ్చేస్తా. నాకు తెచ్చేస్తా. ఇంట్లో స్లిప్ ఉన్నది. ఎట్లా తెచ్చేస్తావు? నువ్వు వస్తాడు బంద్ అవుతుంది మెడికల్ షాప్. ఎట్లా తెస్తావు? అస్సలు భయమే లేదు. బయటకు వెళ్ళినప్పుడు నీకు అన్ని గుర్తొస్తాయి. ఇంట్లో ఉన్నప్పుడు ఏం గుర్తురావు. నాకు అట్లే గుర్తొస్తాయి. ఇంకెప్పుడు 11 అవుతుంది. ఇంకా లేట్ అయితే వేసేస్తాను. 10:30 దాటి బయట ఉండకూడదు. అంతే లాస్ట్. అంతకు మించిందంతా మన కాలు ఇరుగుతాయి. ఏంటి చూడు చూడురా. పెద్దోడు మస్తు పెద్దోడు ఆయన ఉంది. రాంగ్దే పెట్టాలి. చూస్తారు. శ్యామ వంట చేస్తుంది. నేర్చుకుంటా. తర్వాత ఎలా మహేష్ గారు చూడు బాటిల్ నూనె నూపుకొని చేస్తున్నట. శ్యామం చూసుకోను మీ అయితే తెచ్చేది.
ఇంత రాగుల పిండి తేవాలిరా సెల్ఫ్లో